వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామంలో దారుణం జరిగింది. కుక్కల దాడిలో ఏకంగా 50 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన మల్లేశం అనే వ్యక్తి గొర్రెలు పెంచుతుంటాడు. వాటి కోసం ప్రత్యేకంగా ఓ షెడ్డు ఏర్పాటు చేసి రాత్రిపూట అక్కడే ఉంచుతాడు. అయితే సోమవారం రాత్రి ఆ షెడ్డులోకి ప్రవేశించిన కుక్కలు గొర్రెలపై దాడి చేశాయి. ఈ ఘటనలో 70 గొర్రెలు ప్రాణాలు కోల్పోగా 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. చిన్నప్పటి నుంచి పెంచుకొని రైతు మల్లేశం అనే రైతు మరి సుమారుగా ఒక 6,500 నుంచి 7,000 మధ్యలో ఒక గొర్రె పిల్లని తీసుకొని మరి దాదాపు 2 నెలల నుంచి మేపుకుంటూ మరి ఇదే వృత్తిగా ఇదే గొర్రెల మీదే జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి మరి రాత్రి ఏదో మరి కుక్కలా లేకపోతే అడవి జంతువులు అనేది అర్థం కాలేదు. ప్రభుత్వం కూడా మరి బీద కుటుంబాన్ని ఆదుకొని ప్రభుత్వం వారికి తక్షణమే కొద్దిగా వారికి ఆర్థిక సాయం చేసి వారికి కుటుంబానికి కొద్దిగా హెల్ప్ చేయగలరని మరి రైతుకు లబ్ధి చేకూరాలని ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. దీనిపై బాధితుడు మల్లేశం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పగలంతా గొర్రెలను మేపి రాత్రిపూట షెడ్డులో ఉంచానని, భోజనానికి వెళ్ళొచ్చేసరికి గొర్రెలు చనిపోయి ఉన్నాయని వాపోయాడు. ఈ ఘటనలో తనకు 5 నుంచి 6 లక్షల వరకు నష్టం జరిగిందని, ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. రాత్రి 7 గంటలకు కొట్టిపోయినా సార్ దొడ్లే. నిన్న పొద్దాక పుట్టేస్తారని పోయినా ఈ రాత్రి తెల్లారి వరకు వచ్చే వరకు ఏమైంది తెలుస్తలేదు సార్. కుక్కలు తీసినా ఏం తీసినాయో తెలుస్తలేదు. ఇక్కడ ఎన్ని గొర్రెలు ఉన్నాయి? మొత్తం 70 గొర్రెలు ఉన్నాయి సార్. 70 గొర్రెలు. 70 గొర్రెలు. దాదాపు ఎంత నష్టం అయి ఉంటుంది? నిన్న 5 లక్షలు పెట్టినా సార్. 5 లక్షలు పెట్టి తెచ్చిన 70,000. చుట్టుముడు జాలి ఉన్నది. ఏడ గడంగా జరంతా బొర్రె పెట్టినట్లు కనిపిస్తుంది. 6:30కు వచ్చిన నేడికి వచ్చే వరకు మొత్తం అడ్డం పడ్డాయి. మొత్తం అన్ని చనిపోయినాయి. మొత్తం అన్ని చనిపోయినాయి సార్. 4-5 ఇళ్ళు ఇక్కడ ఇడుచుకుంటుంటే తొక్కుతున్నాయి అంటారు. బయటకి ఇడుస్తుంటే అవి జలుకుంటా బయట పడ్డాయి 5-6 పిల్లలు.